Signing. Hey, hi guys, good evening. Good evening. Good evening, sir. Yeah, good evening. Good evening. I hope you are able to hear me my voice, right? Yes, sir, you are audible. Right. So అందరూ డెమో అటెండ్ అయ్యారా? ఆల్మోస్ట్ we have 16 members we have. Okay, good. Let's start our first session. So it will take around మనకి 40 days దాకా పడుతుంది కోర్సు. ఈ 40 days లో ఫస్ట్ 5 to 6 days థియరీ టాపిక్స్ ఉంటాయి. Okay, once we complete this theory topics, we will jump into the practical sessions. Okay, what we need to in the real time. First, theory not required for in let's say మీకు వర్క్ చేసేటప్పుడు యూజ్ అవ్వదు, బట్ దిస్ థియరీ టాపిక్స్ విల్ బి హెల్ప్ us టు క్రాక్ ద ఇంటర్వ్యూస్. Okay, make a note when I'm going to tell make a note, you need to write this interview questions. సో నేను చెప్తాను ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అనేది మీరు నోట్ చేసుకోండి. ప్రిపేర్ ఏ వన్ నోట్బుక్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ వన్ థింగ్ ఇస్, సో ఏ రోజు టాపిక్ ఆ రోజే కంప్లీట్ చేయండి.
So if you skip the class, next day ki it will be very difficult to practice. So theory topic daily 1 hour సరిపోతుంది first 5 days. So once we complete these theory topics, practicals కి వెళ్ళినప్పుడు at least you should practice 3 hours per day. Okay, it's not going to boring గా ఉండదు, మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. At the same time it's anxiety ఉంటుంది. Let's say start with the theory maybe it will take some boring, but we need to know. So ఒక కంపెనీకి వెళ్తే మన ప్లేస్ ఏంటో we need to know, right? Let's start with topic SDLC. What is SDLC? Anyone? Software development life cycle. Software development life cycle. Good. We have a lot of models, right? Waterfall model, Agile model. Let's say this is the SDLC. What is the purpose of this SDLC? Flow process. What is the purpose? See, when we are going to design any application, most of all companies follow this process, SDLC, software development life cycle. సో ఇప్పుడు నేను ఒక కంపెనీ ఉంది, నా కంపెనీ ఏంటంటే సపోజ్ మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవ్వచ్చు, ఏదో ఫుడ్ డెలివరీ కంపెనీ అవ్వచ్చు. సో ఐ నీడ్ సాఫ్ట్వేర్, నాకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఐ నీడ్ టు అప్రోచ్ విత్ TCS ఆర్ ఎనీ క్లయింట్స్, రైట్? సో ఇదొక కంపెనీకి అప్రోచ్ అవుతాను. సో నాకు ఐ విల్ టెల్ ద రిక్వైర్మెంట్స్ టు దెమ్. సో నాకు ఒక సాఫ్ట్వేర్ కావాలి, యూ నీడ్ టు డిజైన్ లైక్ దిస్, అలా చెప్తాను అనమాట ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి. సో ప్రాజెక్ట్, దట్ ఈస్ అ ప్రాజెక్ట్. అలా ప్రాజెక్ట్ ఒక కంపెనీకి ప్రాజెక్ట్ వస్తుంది. సో ప్రాజెక్ట్ వచ్చినాక సో డెవలపర్స్ ఉంటారు. సేమ్ మనకి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కావాలి, అట్ ద సేమ్ టైం డెవలపర్స్ కావాలి, తర్వాత మాన్యువల్ టెస్టింగ్ రైట్, సెలీనియం. సో టెస్టర్స్ కావాలి. సో ఎండ్ ఆఫ్ ద డే డిప్లాయ్ చేయడానికి మనకి అడ్మిన్స్ కావాలి. సో డెవాప్స్ టీమ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ అ బిగ్ ప్రాజెక్ట్, డెవాప్స్ టీమ్ కావాలి. ఫైనల్లీ సెక్యూరిటీ టీమ్ కావాలి. ఓకే, ఒక ఎండ్ టు ఎండ్ టీమ్స్ ఇవి. సో మేనేజర్, డెవలపర్స్. సో ప్రాజెక్ట్ మేనేజర్ విల్ గెట్ ద ప్రాజెక్ట్ చేస్తాడు. సో ప్రాజెక్ట్ వచ్చినాక ఆ ప్రాజెక్ట్ ని డెవలపర్స్ కి అసైన్ చేస్తారు. So team lead and developers will know what is this application, nothing but what is the business. So based on the business, they are planning the things. So this is the first step is planning. So ఎలా కంప్లీట్ చేయాలి ప్రాజెక్ట్? అండ్ ప్లానింగ్, అనలైజ్ అండ్ డిజైన్. ఈ 3 phases లో ఏమవుతుందంటే, సో రిక్వైర్మెంట్స్, క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తాం. సో మీకు ఏం రిక్వైర్మెంట్స్ కావాలి, సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఏ కోడ్ రాయాలి, నథింగ్ బట్ జావాలో PHP ఆర్ .NET ఏ కోడింగ్ యూజ్ చేయాలి. సో అండ్ ఏ సర్వర్స్ యూజ్ చేయాలి. సో కెపాసిటీ ఎంత, లైక్ డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్ యూసేజ్. సో దే ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద సర్వర్, ఐదర్ క్లౌడ్ లో హోస్ట్ చేయాలా, సపరేట్ సర్వర్ హోస్ట్ చేయాలా. సో ఇదంతా ప్లానింగ్, అనలైజ్, డిజైన్ లో వస్తుంది. ఓకే, ప్లాన్, అనలైజ్ అండ్ డిజైన్ ఫేస్, ఈ 3 phases కంప్లీట్ అయిపోయినాక డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఓకే, డెవలప్మెంట్ లో మీకు కోడ్ రాస్తారు, ఏదో జావా, .NET, వాట్ ఎవర్ ద కోడ్ ఇట్ మే బి. సో కోడ్ రాస్తారు. కోడ్ అంతా కంప్లీట్ అయిపోద్ది. ఇట్ విల్ టేక్ హార్డ్లీ 6 months అనుకోండి. ఈ 6 months లో కోడ్ రాస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు. సో నౌ అప్లికేషన్ అనేది రెడీ అవుతుంది. ఇట్స్ నథింగ్ బట్ సపోజ్ ఒక వెబ్సైట్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు అప్లికేషన్ రెడీ అయిపోయింది. సో దెన్ ఈ డెవలపర్ టీమ్ అనేవాళ్ళు డైరెక్ట్ గా డిప్లాయ్ చేయరు. ఓకే, మన అప్లికేషన్ కంప్లీట్ గా డిజైన్ అంతా కంప్లీట్ అయిపోతే డైరెక్ట్ గా క్లయింట్ కి హ్యాండిల్ చేయరు, క్లయింట్ కి డైరెక్ట్ గా హ్యాండ్ ఓవర్ చేయరు. ఓకే, మనకి ఇక్కడ నెక్స్ట్ ఫేజ్ ఎవరంటే టెస్టర్స్. ఇక్కడ మేనేజర్ పని ఏంటి, ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడం, నథింగ్ బట్ డెవలపర్స్ డెవలప్ చేయడం. వన్స్ ద డెవలపర్స్ డెవలప్ అయిపోయినాక ఓకే, డెవలపర్స్ డెవలపింగ్ కంప్లీట్ అయిపోయినాక దెన్ టెస్టర్స్ ఉంటారు. వి హ్యావ్ ఏ టెస్టర్స్. సో ఫంక్షనాలిటీ టెస్టర్స్. ఓకే, ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఐడియా ఉంది ఎవరికైనా? ఫంక్షనల్ టెస్టింగ్. No idea, sir.
సో మనకి అప్లికేషన్ అంతా డెవలప్ చేసినాక అది వర్క్ అవుతుందా లేదా అనేది ఫంక్షనల్ టెస్టింగ్ లో చేస్తారు. సో సెలీనియం కొన్ని టూల్స్ యూస్ చేసుకొని, సో లోడ్ మీటర్ అని సో కొన్ని టూల్స్ ఉంటాయి. వాటిని యూస్ చేసుకొని ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తారు. అంటే సో లాగిన్ పేజ్ మీద క్లిక్ చేశారు అనుకోండి, క్లిక్ అవుతుందా లేదా, ఓకే, మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రాపర్ గా ఎంటర్ చేయగలుగుతున్నారా లేదా, సబ్మిట్ చేయగానే ఫాస్ట్ గా సబ్మిట్ అవుతుందా లేదా, ఇవన్నీ ఫంక్షనల్ టెస్టింగ్ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అనేది ఈ మాన్యువల్ టెస్టర్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఇప్పటిదాకా డెవలప్మెంట్ అయిపోయింది. సో మాన్యువల్ టెస్టింగ్ జరుగుతుంది. సో ఈ మాన్యువల్ టెస్టింగ్ లో అన్ని ఫంక్షనాలిటీస్ వర్క్ అయితే ఫైన్, వర్క్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు డెవలపర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఇక్కడ ఈ ఫంక్షనాలిటీస్ ప్రాపర్ గా వర్క్ అవ్వట్లేదని. ఓకే, దెన్ దే ఆర్ గోయింగ్ టు మాడిఫై ద కోడ్ మాడిఫై చేస్తారు. సో మళ్ళీ రీటెస్ట్ జరుగుతుంది. సో ఈ రీటెస్ట్ అయిపోయినాక నౌ అప్లికేషన్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఓకే, మీకు 2 థింగ్స్ ఉంటాయి. డిప్లాయ్‌మెంట్ చేయకముందు ఎలా టెస్ట్ చేస్తారంటే త్రూ యూఏటీ. వాట్ ఈస్ యూఏటీ? విన్నారా ఎప్పుడైనా? ద వర్డ్ నేమ్ ఈస్ యూఏటీ. ఇది వర్క్ చేసే వాళ్ళకి తెలియాలి ఇవన్నీ. అంటే మీకు తెలియాలి. ఎందుకంటే మీరు కొంతమంది ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్తారు. సో యూ షుడ్ నో వాట్ ఈస్ యూఏటీ. ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్. రైట్, నార్మల్లీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. ఓకే, ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. డైరెక్ట్ గా ఒక అప్లికేషన్ ని మార్కెట్ లోకి డైరెక్ట్ గా రిలీజ్ చేయరు, డిప్లాయ్ చేయరు. సో ఫస్ట్ చెక్ చేయాలి కదా వర్క్ అవుతుందా లేదా అనేది. సో యూఏటీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మీకు. సో ఒక సపరేట్ యూఆర్ఎల్ ఉంటుంది దానికి కూడా. సో సపరేట్ యూఆర్ఎల్ తో మీకు అప్లికేషన్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ యూఏటీ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఇస్తారు. దాంట్లో మీకు టెస్టర్స్ చెక్ చేస్తారు ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అని. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంతా వర్క్ అవుతుంది అన్నప్పుడు దెన్ ఫైనల్ గా వాళ్ళు సైన్ ఆఫ్ ఇస్తారు. వాట్ ఈస్ సైన్ ఆఫ్? మేబీ గుడ్ టు గో లాగా. గుడ్ టు గో, రైట్, గుడ్ టు గో. మా వైపు నుంచి అంతా కంప్లీట్ అయిపోయింది. మాన్యువల్ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ వర్క్ అవుతుంది. మేము ఇవన్నీ చెక్ చేసాం, ఇవన్నీ పాస్ అయిపోయాయి. సో నౌ డిప్లాయ్మెంట్ కి రెడీగా ఉందని యూఏటీ వాళ్ళు చెప్తారు, టెస్టర్స్ చెప్తారు. యూఏటీ సైన్ ఆఫ్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయినాక డిప్లాయ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి సెక్యూరిటీ సైన్ ఆఫ్. సో ఇప్పుడు మనం చెక్ చేయాలి అప్లికేషన్ లో బగ్స్ ఉన్నాయా లేదా అని. సో వీళ్ళు ఫంక్షనల్ వైజ్ చెక్ చేస్తారు, ఏ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందో. మనం సెక్యూరిటీ చెక్ చేయాలి. సో ఈ ప్రాబ్లం ఉంటే అటాకర్ ఎలా హ్యాక్ చేస్తారు, ఈ ప్రాబ్లం ఉంటే అలాంటి సెక్యూరిటీ లూప్ హోల్స్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మన రోల్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, టెస్టింగ్ తర్వాత. ఓకే, టెస్టింగ్ తర్వాత ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ సైన్ ఆఫ్ కావాలి. ఇప్పుడు మనకి ఇదర్ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు కదా, టెస్టర్స్ మనకి ఇంటరాక్ట్ అవ్వరు, మనకు అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు కదా, ఆ ప్రాజెక్ట్ ఓకే మేనేజర్ ఆర్ టీమ్ లీడ్ ఉంటాడు కదా. సో తను మనకి మెయిల్ చేస్తాడు. సో డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. సో కొన్ని కంపెనీస్ లో వాళ్ళు మెయిల్ చేస్తారు, కొన్ని కంపెనీస్ లో టూల్స్ ఉంటాయి లైక్ జీరా, రైట్, జీరా టూల్. కొన్ని టూల్స్ ఉంటాయి, మీకు టికెట్స్ వస్తాయి. మీరు కంపెనీలో జాయిన్ అవ్వగానే మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. సో ఆ అకౌంట్ లాగిన్ అవ్వగానే మీకు టికెట్స్ వస్తాయి. సో ఆ టికెట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది అప్లికేషన్. సో ఇది యూఏటీ సైన్ ఆఫ్, యూఏటీ టెస్టింగ్ అయిపోయింది. సో అలా ఆ అప్లికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ టికెట్ ఓపెన్ చేస్తే. సో ఆ టికెట్ లో మీకు 2 టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి బ్లాక్ బాక్స్, సెకండ్ వన్ ఇస్ గ్రే బాక్స్. వైట్ బాక్స్. So write a interview question. What is the difference between black box testing, gray box and white box testing? ఈ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఆ టికెట్ ఓపెన్ చేస్తే ఆర్ టికెట్ లో మెన్షన్ చేస్తారు, లేదంటే కొన్నిసార్లు మెయిల్ వస్తుంది. మెయిల్లో మీకు మెన్షన్ చేస్తారు ఇది బ్లాక్ బాక్స్ అప్లికేషనా, గ్రే బాక్స్ అప్లికేషనా ఆర్ వైట్ బాక్స్ అప్లికేషనా. వైట్ బాక్స్ మనం చెక్ చేయం, ఓన్లీ బ్లాక్ అండ్ గ్రే మాత్రమే చెక్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ బ్లాక్ బాక్స్?
Okay. What is gray box? What is white box? Winner of the award, the term name of a black or a gray, white. It terminology ఎప్పుడైనా విన్నారా? ఇంపార్టెంట్ బాబు. సారీ, మీకు బీటెక్ లో కూడా వస్తుంది ఐ థింక్. Actual testing. వాట్ ఈస్ బ్లాక్ బాక్స్? Confirmed testing. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో Normal testing, బ్లాక్ automation. బాక్స్, గ్రే బాక్స్, వైట్ వేరు ఉంటది. ఫంక్షనల్ టెస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళకి బ్లాక్ బాక్స్, గ్రే బాక్స్, వైట్ వేరు ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ బ్లాక్ బాక్స్? Black box is nothing but we can test the application from the outside of the box. Remember the definition. We can test the application from outside of the box. This is the black box. Gray box is nothing but we can test the application from inside of the box. Okay. And the white box is nothing but we can test the code review. Okay, so first let's jump into the black box. Black box అంటే ఏంటి? We can test the application from outside of the box. అంటే మీకు URL ఇస్తారు. You know URL, right? What is URL? Suppose https www.onlinesba.com. Okay, this is called URL. ఓకే, మీకు జస్ట్ యూఆర్ఎల్ మాత్రమే ఇస్తారు బ్లాక్ బాక్స్. సపోజ్ ఈ అప్లికేషన్ డిజైన్ చేశారనుకోండి, మీకు యూఆర్ఎల్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఒక్కటే చేయాలనుకుంటే ఓన్లీ యూఆర్ఎల్ మాత్రమే ఇస్తారు. ఈ యూఆర్ఎల్ హిట్ చేస్తే మీకు మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ వస్తాయి. లెట్ మీ హిట్ దిస్ యూఆర్ఎల్. సో మీకు జస్ట్ యూఆర్ఎల్ మాత్రమే ఇస్తారు బ్లాక్ బాక్స్ లో. మీకు క్రెడెన్షియల్స్ ఏమి ఇవ్వరు. అండ్ అప్లికేషన్ గురించి కూడా మీకు నాట్ రిక్వైర్డ్, మీకు ఏం చెప్పరు అనమాట. జస్ట్ యూఆర్ఎల్ ఇస్తారు. మీరు ఈ యూఆర్ఎల్ యూస్ చేసుకొని బగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్స్ సే లెట్ మీ ఓపెన్ దిస్. So once you hit the URL, you are able to see multiple functionalities, right? So donations, this is the one of the functionality. If you click the donation, you are getting one more page. Okay, if you click on login button, so it is, we are able to see the login page. So by using these functionalities, if you click here, you are getting multiple functionalities. So go through this functionality, you need to find vulnerabilities, nothing but bugs find out చేయాలి. ఇది బ్లాక్ బాక్స్. అది ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ ప్రాక్టికల్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇదా మీకు బ్లాక్ బాక్స్ లో యూఆర్ఎల్ ఇస్తారు, టెస్ట్ చేయాలి. సో బ్లాక్ బాక్స్ కి మనకి వచ్చే టైం 2 days, 1 to 2 days. Next one is gray box application. What is gray box application? We can test the application from inside. ఇక్కడ మీకు యూఆర్ఎల్ ఇస్తారు. ఓకే, యూఆర్ఎల్ తో పాటు క్రెడెన్షియల్స్ ఇస్తారు. వాట్ ఈస్ క్రెడెన్షియల్స్? దాంట్లో అప్లికేషన్ లోకి లాగిన్ అవ్వడానికి మీకు యూజర్ నేమ్ ఇస్తారు అండ్ పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత దీంతో పాటు మీకు వాక్ త్రూ ఇస్తారు. వాట్ ఈస్ వాక్ త్రూ? వాక్ త్రూ ఈజ్ నథింగ్ బట్ దే విల్ ఎక్స్ప్లెయిన్ ద హౌ అప్లికేషన్ వర్క్స్. ఎలా వర్క్ అవుతుంది, అసలు ఈ అప్లికేషన్ ఏంటి, ఎందుకు డిజైన్ చేశారు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అప్లికేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ.
each and every business they are going to explain to you. సో ఇప్పుడు గ్రే బాక్స్ అప్లికేషన్ ఇస్తే మనకి ఒక మీటింగ్ షెడ్యూల్ చేస్తారు. ఓకే, ఈ మీటింగ్ షెడ్యూల్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది. సో ఎందుకు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అప్లికేషన్. సో ఎంతమంది యూజర్ రోల్స్ ఉంటారు, యూజర్ రోల్స్ రైట్. యూజర్ రోల్స్ ఒక అప్లికేషన్ కి అడ్మిన్ ఉంటాడు, నార్మల్ యూజర్ ఉంటాడు, అండ్ సపోర్ట్ యూజర్ ఉంటాడు. అలా మల్టిపుల్ టైప్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. అలా ఏమైనా యూజర్స్ ఉన్నారా? ఉంటే మీరు ఖచ్చితంగా క్రెడెన్షియల్స్ తీసుకోవాలి వాళ్ళవి కూడా. గ్రే బాక్స్ లో మీరు చేయాల్సిన పని అది. సో ఆ అప్లికేషన్ యొక్క క్రెడెన్షియల్స్ అన్ని తీసుకోవాలి. ఎంతమంది యూజర్ రోల్స్ ఉంటే అన్ని క్రెడెన్షియల్స్ మీరు తీసుకోవాలి. సో ఓకే, రిమెంబర్, ఎప్పుడైనా ఒక యూజర్ ఉన్నా కూడా 2 క్రెడెన్షియల్స్ తీసుకోండి. ఈవెన్ ఆ అప్లికేషన్ ఒకే ఒక యూజర్ ఉన్నా కూడా 2 క్రెడెన్షియల్స్ తీసుకోండి. అదే 2 or 3 యూజర్ రోల్స్ ఉన్నారనుకోండి, అడ్మిన్, నార్మల్ యూజర్, సపోర్ట్ యూజర్, అలా 3 యూజర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్కటి 2 తీసుకోండి. టోటల్ 6 అవుతాయి. 6 క్రెడెన్షియల్స్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలని మీకు నేను ప్రాక్టికల్ స్టార్ట్ అయినప్పుడు మీకు చెప్తాను. సో సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ తీసుకోండి. తర్వాత వాక్ త్రూ. సో దే విల్ ఎక్స్ప్లెయిన్ ద ఎవ్రీథింగ్. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్యాక్ అండ్ ఏం యూస్ చేస్తున్నారు, డేటాబేస్, సో అప్లికేషన్ ఎందుకు వర్క్ అవుతుంది, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ. సపోజ్ ఇఫ్ యూ గో టు ద బ్యాంకింగ్ అప్లికేషన్కి వెళ్తే మీకు ఏముంటాయి ఆప్షన్స్ లాగిన్ అయితే? అప్లికేషన్లోకి లాగిన్ అయితే మెనీ ఆప్షన్స్. ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో లైక్ సపోజ్ ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ ఎందుకు యూస్ చేస్తాం, ఫండ్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి. సో యాడ్ బెనిఫిషరీ ఎందుకు యూస్ చేస్తాం. సో అలా ప్రతి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో దీన్ని వాక్ త్రూ అంటారు. ఓకే, మీకు ఈ గ్రే బాక్స్ లో యూఆర్ఎల్స్ తీసుకోవాలి. కొన్నిసార్లు ఒక యూఆర్ఎల్ ఉండదు అదే అప్లికేషన్స్ కి, 2 or 3 యూఆర్ఎల్స్. అడ్మిన్ కి ఇంకొక యూఆర్ఎల్ ఉంటుంది. ఓకే, అలా కంప్లీట్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. సో గ్రే బాక్స్ లో ఇంకొక టైప్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ సిఆర్. సిఆర్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ రివ్యూ. అంటే సో ఒకసారి అప్లికేషన్, సపోజ్ ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ సైట్ లో ప్రతిసారి మొత్తం చెక్ చేయండి. ఒక కొత్త ఫంక్షనాలిటీ యాడ్ చేశారు. ఒక సపోజ్ గిఫ్ట్ కార్డ్స్ కొనే ఆప్షన్ ఇంప్లిమెంట్ చేశారు అనుకోండి. ఓకే, అప్పుడు ఆ ఫంక్షనాలిటీ ఒకటే చెక్ చేయాలి, మిగతా ఏమీ అవసరం లేదు. లాగిన్ అయినాక మీకు గిఫ్ట్ కార్డ్ పర్చేజ్ చేసి ఒక కొత్త ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆ ఆప్షన్ ఒక్కటే మీరు చెక్ చేయాలి. దాన్ని సిఆర్స్ అంటారు, చేంజ్ రివ్యూస్. అప్పుడు మీకు వాక్ త్రూ కూడా ఒక్కదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూఆర్ఎల్స్ అండ్ క్రెడెన్షియల్స్ అన్ని ఇస్తారు. అదొక్కటే చెక్ చేయాలి, మిగతా ఫంక్షనాలిటీస్, దాని పక్కన ఉన్న ఫండ్ ట్రాన్స్ఫర్స్ అండ్ వేరే వేరే ఫంక్షనాలిటీస్ ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని సిఆర్స్ అంటారు. బ్యాంకింగ్ డొమైన్ లో ఎక్కువ సిఆర్స్ ఉంటాయి. ఓకే, ఇది గ్రే బాక్స్. అర్థమైంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ అండ్ గ్రే? ఎనీ క్వెరీస్, ఎనీవన్? డోంట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ దగ్గర క్వరీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి, డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఇప్పుడు వనరబిలిటీస్ అండ్ బగ్స్ రెండు సేమేనా సార్? రెండు సేమే. నేను మీకు తర్వాత చెప్తాను, టెర్మినాలజీ అనేది తర్వాత చెప్తాను. ఓకే. నేను చెప్పే టాపిక్స్ మీకు క్లారిటీ ఉంటే ఫైన్, అవ్వకపోతే ఏదన్నా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి. సిఆర్ ఫుల్ ఫామ్ ఏంటి సార్? చేంజ్ రివ్యూ అంటే ఒక అప్లికేషన్. సారీ, హౌ మెనీ? I mean, there are different types of change reviews we can get, or multiple reviews or a single చేంజ్ రివ్యూస్ ఇస్ నథింగ్ బట్ ఒక అప్లికేషన్ లో ఒక్కోసారి మీకు 2 చేంజెస్ రావచ్చు, 3 చేంజెస్ రావచ్చు. ఆ 3 చేంజెస్ చెక్ చేయాలి. ఒకసారి 1 చేంజ్ రావచ్చు, ఆ ఒక్క 1 చేంజ్ చెక్ చేయాలి. సమ్ టైమ్స్ యూ విల్ గెట్ 2 or more చేంజెస్, సమ్ టైమ్స్ యూ విల్ గెట్ ఓన్లీ 1 సింగిల్ చేంజ్. సో ఎన్ని చేంజెస్ ఉంటే వాళ్ళు చెప్తారు. సో ఎందుకంటే మనకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, ఇన్ని చేంజెస్ చేసామని మెయిల్ రాస్తారు. సో ఈ చేంజెస్ చెక్ చేయాలని. సో దట్స్ అవే చెక్ చేస్తాం. Okay. So we'll get some kind of document from client, right? Developer. What are the developer or client? Client, yeah. Okay. Mostly మనం according to that, client based jobs ఎక్కువ ఉంటాయి. Yeah. According to the changes,
వి విల్ ఫైండ్ ద బగ్స్. According దెన్ to తర్వాత ఏం జరుగుతుంది అంటే రిపోర్టింగ్ we will చేస్తాం. modify. సో Okay. ఫస్ట్ మన వర్క్ చెప్తున్నాను. సో మనకు వర్క్ ఎక్కడి నుంచి వస్తుందో Okay. అర్థమైంది కదా. ఇది మిస్ అయ్యాను, ఇది వినలేదు. I didn't listen this SDLC. ఓకే ఓకే, SDLC, you know right, what is SDLC? Yeah, software development life cycle. డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సి Yes. మనకి ఈ డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయినాక టెస్టర్స్ ఉంటారు, మాన్యువల్ టెస్టర్స్. Okay. ఓకే, ఆ మాన్యువల్ టెస్టింగ్ Okay. కూడా కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ మన రోల్ ఇన్వాల్వ్ అవుతుంది, సెక్యూరిటీ రోల్. మనల్ని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ Okay. డిపార్ట్మెంట్ అంటారు. ప్రతి కంపెనీలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. Yes. ఓకే, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంది, ఆర్ ఇన్ఫోసెక్ అంటారు. Yeah. ఇన్ఫోసెక్. ఓకే, ఆర్ VAPT team. VAPT team. What is VAPT is nothing but VA is nothing but I will tell you these things. VA is nothing but vulnerability assessment. Vulnerability assessment nothing but bugs finding. PT is nothing but penetration testing. Penetration testing nothing but exploitation, attacking. సో మన అప్లికేషన్ ని మనమే అటాక్ చేసుకోవాలి ఫస్ట్, అవుతున్నాయా లేదా అని. సో దాన్ని VAPT అంటారు. సో VAPT టీమ్ అంటారు. ఓకే, అటాక్స్ అవుతున్నాయా లేదా అని బిఫోర్ దట్ మనం చెక్. రైట్, మనం చెక్ చేసుకోవాలి. సో PT ఎక్కువ మంది చేయరు, మోస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓన్లీ VAనే చేస్తారు, అంటే బగ్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో మన కరెంట్ రోల్ వచ్చేసరికి VA, వల్నరబిలిటీ. PT రెడ్ టీమ్ అని చెప్పాను కదా డెమోలో. డెమోలో రెడ్ టీమ్ ఉంటుంది, ప్రతి రెడ్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు చేస్తారు. సో ఇది బ్లాక్ బాక్స్, ఇది గ్రే బాక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ వైట్ బాక్స్. సో వైట్ బాక్స్ ఈజ్ నథింగ్ బట్ కోడ్ రివ్యూ. కోడ్ రివ్యూ అంటే మనకు డెవలపర్స్ డెవలప్ చేసిన కంప్లీట్ కోడ్ మనకి ఇస్తారు. సో ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలంటే కోడ్ రాయాలి కదా, ఎదర్ .NET, ఎదర్ జావా, ఎదర్ PHP, ఓకే, ఎదర్ పైథాన్. సో ఏదో ఒక లాంగ్వేజ్ లో మనకు కోడ్ రాస్తారు. ఈ కోడ్ మొత్తాన్ని మనకి ఇస్తారు. ఆ కోడ్ ని కొన్ని టూల్స్ ద్వారా స్కాన్ చేస్తారు. ఇది మీకు సోర్స్ కోడ్ రివ్యూ అంటారు. కోడ్ రివ్యూ ఆర్ సోర్స్ కోడ్ రివ్యూ. సో దీనికి సపరేట్ టీమ్ ఉంటుంది, డోంట్ వరీ అబౌట్ దిస్. సో మనకి కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ లోకి ఆ కోడ్ మొత్తాన్ని ఇన్సర్ట్ చేసి స్కాన్ చేస్తే దాంట్లో ఉన్న బగ్స్ వస్తాయి. ఓకే, చాలా సింపుల్, పెద్ద బట్ దీనికి సపరేట్ టీం ఉంటుంది. దీనికి కొంచెం కోడింగ్ నాలెడ్జ్ కావాలి. కోడ్ రాయం కానీ కోడ్ చూస్తాం, చదువుతాం అంతే, ప్రాబ్లం ఉందా లేదా కోడ్ లో. సో ఇది వైట్ బాక్స్ టెస్టింగ్ కింద వస్తుంది. వి నీడ్ టు ఫోకస్ బ్లాక్ అండ్ గ్రే. సో యా ఫైన్. ఎనీ క్వరీస్? సార్ ఇప్పుడు మనం ఏమైనా ప్రాక్టీస్ చేయాలంటే సపరేట్ గా వీటికి పెయిడ్ టూల్స్ ఉంటాయి సార్, లేకపోతే ఫ్రీ సోర్సెస్ ఉంటాయి? నేను ఇస్తాను పెయిడ్ టూల్. ఫ్రీ టూల్స్ కొన్ని ఉంటాయి. ప్రతి కంపెనీ కొన్ని మ్యాండేటరీగా కొన్ని టూల్స్ యూస్ చేస్తాయి. ఏ కంపెనీకి వెళ్ళినా సేమ్ టూల్స్ ఉంటాయి, అవి నేను ఇస్తాను ప్రాక్టికల్ థియరీ అంతా కంప్లీట్ అయినాక. ఓకే, మీరు యాక్సెస్ ఇస్తారా సార్? ఓకే సార్. ఓకే, సో బ్లాక్ అంటే ఇది మనకు ఒక కంపెనీలోకి వెళ్ళంగానే ఫస్ట్ మనకు వచ్చే అప్లికేషన్స్ బ్లాక్ రావచ్చు, గ్రే బాక్స్ రావచ్చు. ఓకే, బ్లాక్ అయితే సింపుల్ గా మీరు అవుట్ ఆఫ్ బాక్స్ జస్ట్ URL తీసుకొని చెక్ చేయొచ్చు. గ్రే అంటే లాగిన్ అయ్యి ఫస్ట్ మీకు మెయిల్ వస్తుంది ఆర్ టికెట్ వస్తుంది. ఆ టికెట్ రాగానే మీకు వాక్ త్రూ తీసుకోవాలి, మీరే మెయిల్ షెడ్యూల్ చేయాలి మీటింగ్. సో షెడ్యూల్ చేయమని అడగాలి వాళ్ళని. సో నాకు ఈ టికెట్ వచ్చింది, సో మీరు మెయిల్ షెడ్యూల్ చేయమని. వాళ్ళు ఒక టైంలో షెడ్యూల్ చేస్తారు. మనం జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పే వాక్ త్రూ అప్లికేషన్ గురించి కంప్లీట్ గా వినాలి. సో వెన్స్ వి నో వాట్ ఈస్ అప్లికేషన్, హౌ ఇట్ వర్క్స్, తర్వాత వీ హ్యావ్ ఎనీ క్వరీస్, మనకైనా క్వరీస్ ఉంటే అడగాలి. తర్వాత వాళ్ళు క్రెడెన్షియల్స్ అన్ని మెయిల్లో సెండ్ చేస్తారు. సో టెస్టింగ్ స్టార్ట్ చేయాలి, బగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా చేయాలనేది మనం నేర్చుకుంటాం కంప్లీట్. సార్ బ్లాక్ బాక్స్ ఒకసారి మళ్ళీ చెప్తారు? బ్లాక్ బాక్స్ అంటే ఏం లేదు, సింపుల్ గా URL ఒకటి ఇస్తారు మీకు, బగ్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో గ్రే బాక్స్ అంటే URL తో పాటు క్రెడెన్షియల్స్, వాక్ త్రూ,
అన్ని ఇస్తారు. ఓకే సార్. వైట్ బాక్స్ అంటే కోడ్ రివ్యూ అన్నమాట. కంప్లీట్ కోడ్ ఇస్తారు. సో ఇవి మొత్తం టైప్ ఆఫ్ టెస్టింగ్ అన్నమాట. బ్లాక్, గ్రే, వైట్. సో ఐ సెడ్ రైట్, మనని ఇన్ఫోసెక్ టీమ్ అంటారు ఆర్ విఏపిటి. మీకు ఎసెంచర్ వీటిలో అయితే ఇంకా సాస్ట్ అండ్ డాస్ట్ ప్రొఫైల్స్ ఉంటాయి. సాస్ట్, డాస్ట్ అంటారు. సో సాస్ట్ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ రావచ్చు. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సాస్ట్ అండ్ డాస్ట్? ఓకే, సాస్ట్ ఈస్ నథింగ్ బట్ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. స్టాటిక్ రాసుకోండి, స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. డాస్ట్ ఈస్ నథింగ్ బట్ డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. ఓకే, స్టాటిక్, డైనమిక్. సాస్ట్ లోనేమో మీకు కోడ్ రివ్యూ వస్తుంది. సో డాష్ లోనేమో అప్లికేషన్ సెక్యూరిటీ లైక్ వెబ్, మొబైల్. సో ఇందులో మీకు వెబ్ అప్లికేషన్ వస్తుంది, మొబైల్ అప్లికేషన్ వస్తుంది, ఏపీఐ వస్తుంది, థిక్ క్లయింట్స్ వస్తుంది. ఇవన్నీ డాస్ట్ కింద వస్తాయి. సాస్ట్ అంటే కోడ్ రివ్యూ ఒకటి వస్తుంది. మనది డాస్ట్ ఏపీఐ అంటే ఏంటండి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. నేను చెప్తాను. ఓకే, బట్ సో సాస్ట్ లోనేమో ఇవి వస్తాయి. ఇది మనకు అవుట్ ఆఫ్ స్కోప్, సపరేట్ టీమ్ ఉంటుంది. డాస్ట్ లో కూడా మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. సో మొబైల్ టీమ్ అని మొబైల్ టీమ్ ఉంటుంది. సో మోస్ట్లీ మనం ఈ వెబ్ అప్లికేషన్స్ చేయాలి. సో ఏపీఎస్ చేయాలి. అట్లీస్ట్ వీ షుడ్ లెర్న్ దిస్ వెబ్ అండ్ మొబైల్ ఏపీఐ. సో బేసిక్స్ ఆఫ్ మొబైల్ నేను చెప్తాను. దీంట్లో కూడా వెబ్ వస్తే వెబ్ లో బ్లాక్ వస్తుంది, గ్రే వస్తుంది. మొబైల్ వస్తే బ్లాక్ వస్తుంది, గ్రే వస్తుంది. ఏపీఐలో కూడా బ్లాక్ వస్తుంది, గ్రే వస్తుంది. ఓకే, వెబ్ వస్తే 60% మొబైల్ వస్తుంది. వెబ్ వస్తే 98% ఏపీఐ వస్తుంది. ఓకే, ఇన్ఫోసెక్ టీమ్, విఏపిటి ఆర్ కొన్ని కంపెనీస్ లో అయితే సెక్యూరిటీ కన్సల్టెంట్ అంటారు. సో బ్యాంక్స్ లో అయితే సేమ్ సెక్యూరిటీ కన్సల్టెంట్. బ్యాంక్స్ లో కాకుండా మీకు యునో బిగ్ 4 కంపెనీస్ ఐడియా ఉందా? బిగ్ 4 కంపెనీస్, బిగ్ 4 విన్నారా? ఫేస్బుక్, గూగుల్ అవా సార్? కాదు, Deloitte, బిగ్ 4 కంపెనీ. TCS. డెలాయిట్ వస్తుంది. అండ్ డెలాయిట్ తో పాటు మీకు కేపిఎంజీ వస్తుంది, ఈవై వస్తుంది, ఫైనల్ గా పిడబ్ల్యూసి వస్తుంది. PwC. సో ఇవన్నీ ఆడిటింగ్ కంపెనీస్. మీకు ఆడిటింగ్ తెలుసు కదా, సిఏ ఆడిటింగ్. ఎక్కువగా చార్టెడ్ అకౌంట్స్ ఈ కంపెనీస్ లో ఉంటారు. ఓకే, ఈ కంపెనీలో మీరు జాయిన్ అయితే మనల్ని సెక్యూరిటీ ఆడిటర్స్ అంటారు. ఓకే, సెక్యూరిటీ ఆడిటర్స్. సో అదే బ్యాంక్స్ లో అయితే మనల్ని సెక్యూరిటీ కన్సల్టెంట్స్ అంటారు. బిగ్ 4 వీటిలో జాయిన్ అయితేనో సెక్యూరిటీ ఆడిటర్స్, వీటిలో అయితే బ్యాంక్స్ లో అయితే సెక్యూరిటీ కన్సల్టెంట్స్, కొన్ని కంపెనీస్ లో సెక్యూరిటీ ఇంజనీర్స్, అండ్ కొన్ని కంపెనీస్ లో సెక్యూరిటీ టెస్ట్ ఇంజనీర్స్. ఇలా ఇలా సెక్యూరిటీ అనలిస్ట్, ఇలా రోల్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. ఓకే, బిగ్ 4 లోనేమో మీకు కంప్లీట్ గా సెక్యూరిటీ ఆడిటర్స్ అంటాం. సో సెక్యూరిటీ కన్సల్టెంట్స్, బ్యాంక్స్ ఏమో ఆల్ బ్యాంక్స్ ఫాలో సేమ్ సీనియర్ సెక్యూరిటీ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్. మీకు చెప్పా కదా డెమోలో, అసోసియేట్ కన్సల్టెంట్ స్టార్టింగ్ ఫ్రెషర్స్, అసోసియేట్ కన్సల్టెంట్. నెక్స్ట్ లెవెల్ సెక్యూరిటీ కన్సల్టెంట్, తర్వాత సీనియర్ సెక్యూరిటీ కన్సల్టెంట్, తర్వాత మేనేజర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. అలా రోల్స్ ఉంటాయి.
సో ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఈ అప్లికేషన్ వస్తుంది, మన వర్క్ ఫ్లో చెప్తున్నా, ఇప్పుడు అప్లికేషన్ మీకు వస్తుంది, టెస్ట్ చేస్తారు, బగ్స్ ఫైండ్ అవుట్ అవుతాయి. ఈ బగ్స్ ఫైండ్ అయినాక మనం ఏం చేయాలి? బగ్స్ ఫైండ్ అవుట్ అయినాయి తర్వాత రిపోర్ట్ చేయాలి. సో వి నీడ్ టు రైట్ ఏ రిపోర్ట్. ఒక రిపోర్ట్ రాయాలి. మనకి టెంప్లెట్ ఇస్తారు, కొన్ని కంపెనీస్లో టూల్స్ ఉంటాయి. సో నేను మీకు ఫైనల్గా ప్రతి ఈచ్ ఎండ్ టు ఎండ్ పాయింట్ చెప్తాను. రిపోర్ట్ ఎలా చేయాలి అది కూడా డిస్కస్ చేద్దాం. సో రిపోర్ట్ చేస్తాం. సో బగ్స్ అన్ని క్లియర్గా రాసి పిఓసిస్ స్క్రీన్ షాట్స్ తీసుకొని ఒక పిఓసి జనరేట్ చేసి డెవలపర్కి సెండ్ చేస్తాం. ఓకే, డెవలపర్స్ మీకు కావాలంటే ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో డెవలపర్స్ కొన్నిసార్లు ప్రొడక్షన్ టైంలో నైట్ కూడా వర్క్ చేస్తారు. ఓకే, లేట్ నైట్స్ కూడా వర్క్ చేస్తారు. ప్రొడక్షన్ ఆ అప్లికేషన్కి టార్గెట్ ఉంటుంది, ఖచ్చితంగా అప్లికేషన్ డిప్లాయ్ అవ్వాలి ఈ టైం కల్లా. సో అలా అవ్వాలి అంటే అందరి దగ్గర నుంచి సైన్ ఆఫ్ రావాలి, అంటే సెక్యూరిటీ సైన్ ఆఫ్ అయిపోవాలి. సో మనం ఏమైనా బగ్స్ రైజ్ చేసామనుకోండి, అవి వాళ్ళు వెంటనే ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయకపోతే అది మనం డిప్లాయ్మెంట్కి అప్రూవ్ ఇవ్వం. సో మనం ఎంటీ రిపోర్ట్ పంపిస్తేనే వాళ్ళకి అప్రూవ్ అయినట్టు. సో బగ్స్ ఇస్తే అప్రూవ్ అవ్వనట్టు. సో ఆ బగ్స్ని ఫిక్స్ చేస్తారు అనమాట. కోడ్ మాడిఫై చేసుకొని ఆ బగ్స్ అన్ని ఫిక్స్ చేస్తారు. మళ్ళీ మనకి ఆ బగ్స్ అన్ని ఫిక్స్ అయినాక నెక్స్ట్ మనకి ఇంకొక మెయిల్ వస్తుంది, ఇంకొక టికెట్ వస్తుంది, కన్ఫర్మేటరీ రివ్యూ అంటారు. వాట్ ఈస్ కన్ఫర్మేటరీ? వి నీడ్ టు క్రాస్ చెక్. క్లోజ్ చేశారా, ఓపెన్ అయిన ఉన్నాయి, స్టిల్ ఓపెన్లో ఉన్నాయా బగ్స్. సో వి నీడ్ టు క్రాస్ చెక్. కన్ఫర్మేటరీలో క్రాస్ చెక్ చేస్తాం. క్లోజ్ అయిపోయాయి అనుకోండి, ఎంటీ రిపోర్ట్ పంపిస్తాం, వాళ్ళు డిప్లాయ్ చేసుకుంటారు. ఇంకా ఓపెన్ అయినాయి అనుకోండి, మళ్ళీ ఎడిట్ చేసేసి పంపించేస్తాం. సో ఎవ్రీథింగ్ క్లోజ్ అయిపోతే మనం సెక్యూరిటీ సైన్ ఆఫ్ ఇస్తాం, ఎంటీ రిపోర్ట్ ఇచ్చి, అప్పుడు డిప్లాయ్ అవుతుంది మార్కెట్లోకి. సో మార్కెట్లోకి రిలీజ్ అయినాక, సో ఎదర్ ఇట్ ఈస్ ఇంట్రానెట్ అప్లికేషన్ ఆర్ ఇంటర్నెట్ అప్లికేషన్, ఎవ్రీ 3 monthsకి అంటే క్వార్టర్లీ మళ్ళీ మనం క్రాస్ చెక్ చేస్తూనే ఉండాలి. అప్లికేషన్ బగ్స్ ఫైండ్ అవుట్ చేస్తూనే ఉండాలి, ట్రై చేయాలి. సో ఆర్బీఐ రూల్ ప్రకారం ఎవ్రీ 3 monthsకి మనం బ్యాంక్లో ఉన్న అప్లికేషన్స్ మొత్తాన్ని ఆడిట్ చేయాలి, సెక్యూరిటీ ఆడిట్ చేయాలి. సో ఇది మన ప్రాసెస్. ఇది మన డైలీ యాక్టివిటీస్ ఇలా ఉంటాయి. సో అదే గ్రే బాక్స్ అయితే మనకి డిపెండ్స్ లార్జ్ అప్లికేషన్ అనుకోండి, మనకి 10 days దాకా టైం ఇస్తారు. అదే సిఆర్స్ అనుకోండి 1 day. సార్ ఇది ఇండివిజువల్ వర్కా సార్? ఎస్, ఇండివిజువల్, మీకు టీంతో సంబంధం ఉంది. ఓకే. ఇప్పుడు బ్యాంక్లో ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయి అనుకుంటా? ఎన్ని ఉంటాయి? సపోజ్ ఎస్బీఐలో ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయి? అప్రాక్సిమేట్గా. Is depending on the department actually, not. సో బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఎన్ని ఉంటాయి? 15 సార్. 15. సో ఎస్బీఐలో 2000+ అప్లికేషన్స్ ఉన్నాయి. 2000+ అప్లికేషన్స్ ఉన్నాయి. సో దీంట్లో మీకు ఇంటర్నెట్లో యాక్సెస్ అయ్యేది ఒక 20 అలా అవుతాయి. బట్ మిగతావన్నీ ఇంట్రానెట్ అప్లికేషన్స్, అంటే విత్ ఇన్ ఆర్గనైజేషన్ లెవెల్లోనే యాక్సెస్ అవుతాయి. సో ఎస్బీఐ ఒక కంపెనీతో టైఅప్ అవుతుంది, ఆ కంపెనీ వాళ్ళు మాత్రమే దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇట్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం దాంట్లో జరుగుతాయి. సో ఇట్లా మీకు ఆల్మోస్ట్ 2000 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ 2000 అప్లికేషన్స్ ఎవ్రీ 3 months రివ్యూ జరగాలి, సెక్యూరిటీ ఆడిట్ జరగాలి. ఓకే, ఇలా మీకు అప్లికేషన్స్ టెస్టింగ్ జరుగుతుంది, సెక్యూరిటీ టెస్టింగ్. క్లియరా? సార్ Yeah. సార్ ఇప్పుడు మామూలుగా SaaS2 DaaS2 రెండింటి మీద వర్క్ చేసే ఛాన్స్ వస్తుందా, లేదంటే ఓన్లీ చిన్న కంపెనీస్ లో అయితే వర్క్ చేసే ఛాన్స్ వస్తుంది.
ఓకే. మామూలుగా పెట్టుకోవచ్చా సార్? మామూలుగా 2 ఇయర్స్ సాస్ట్, 2 ఇయర్స్ డాస్ట్ అని. పెట్టుకోవచ్చు. ఓకే. అంటే సాస్ట్ అంటే మేబీ అది డెవాప్స్ కొంచెం రిలేటెడ్ కదా సార్ అది? మేబీ. లేదు లేదు, డెవాప్స్ వేరు. అంటే ఇప్పుడు సార్ మనం సెక్యూరిటీ సైన్ ఆఫ్ అయిపోద్ది కదా. ఓకే, సెక్యూరిటీ సైన్ ఆఫ్ అవ్వగానే ఈ డెవలపర్స్ ఏం చేస్తారు, డెవాప్స్ టీమ్ తో కనెక్ట్ అవుతారు ఓకే. దాన్ని డిప్లాయ్ చేయమని. డిప్లాయ్ చేసేటప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు, సెక్యూరిటీ సైన్ ఆఫ్ సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర, సెక్యూరిటీ సైన్ ఆఫ్ వచ్చిందా, అప్రూవల్ మెయిల్ వచ్చిందా. ఇన్ కేసు వస్తే అప్పుడు డిప్లాయ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు సాస్ట్ అంటే డెవాప్స్ టూల్స్ ఏముంటాయి సార్? మామూలుగా ఇది సోనార్ క్యూబ్ ఐడియా. సోనార్ క్యూబ్ ఉంటుంది, దాంతో పాటు మీకు HP45 ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇలా సోనార్ క్యూబ్ ప్లస్ ఇది డాస్ట్ మంది పెట్టుకోవచ్చా సార్ 2 ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. మీద? పెట్టుకోవచ్చు. అంటే సోనార్ నాకు క్యూబ్ ఐడియా. లో సోనార్ క్యూబ్ ఏంటంటే ఫ్రీ వర్షన్, అదే సార్ కానీ అది. మీకు HP45 ఒకటి చెక్ మార్క్స్ విన్నారా, ఐడియా ఉంది సార్. అవి అవి పెయిడ్ వర్షన్స్. అవును సార్. ఓకే. ఓకే సార్. ఓకే, సో మెయిన్ గా ఫోకస్ ఆన్ వెబ్ మీద ఫోకస్ చేయండి. అసలు యాక్చువల్గా ఇది ఒక్కటి పర్ఫెక్ట్ గా వస్తే లైఫ్ మొత్తం దీని మీద రన్ చేయొచ్చు. ఫైన్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం టెర్మినాలజీ ఏమేమి ఉంటాయి నేను నెక్స్ట్ టెర్మినాలజీ చెప్తాను. బేసిక్స్ ఇంకా మనకి ప్రాక్టికల్ స్టార్ట్ చేసే ముందు కొంచెం స్టఫ్ ఉంటుంది, ఆ స్టఫ్ మొత్తం ఈ 2-3 క్లాసెస్ లో కంప్లీట్ చేద్దాం. ఓకే, దెన్ తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది. మీరు సార్ ఇది అందరి దగ్గర సిలబస్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, సార్, నేను సిలబస్ నేను మీకు పంపిస్తాను. సార్ సో ఇది సిలబస్ నెట్వర్క్ ఏమని చెప్తారు? వచ్చేసరికి నెట్వర్క్. నెట్వర్క్ మీకు అసలు ఏ టీమ్స్ ఉంటాయి లోపలికి వెళ్తే రేపు చెప్తా. ఓకే. అసలు మీ కంపెనీలోకి వెళ్తే సెక్యూరిటీలోనే చాలా టీమ్స్ ఉంటాయి మళ్ళీ. సో మనం ఏ టీం కింద వస్తాం, అసలు ఏ టీమ్స్ ఉంటాయి, నెట్వర్క్ టీం ఉంటుంది, ఇంకొకటి నెట్వర్క్ సెక్యూరిటీ. అంటే బేసిక్ గా మామూలుగా రెజ్యూమ్స్ లో అడుగుతున్నారు కదా సార్, మామూలుగా నెట్వర్కింగ్ మీద సమ్ లేదు, నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే కొంతమంది అడుగుతారు, మీరు దీని మీదే వర్క్ చేశానంటే మీరు క్రాస్కి వెళ్ళారు, క్రాస్ క్వశ్చన్స్ అడగరు. ఎందుకంటే ప్రతి కంపెనీలో 90-80% నెట్వర్క్ టీం సపరేట్ ఉంటుంది. మీరు ఏ ఓకే. బ్యాంక్ వెళ్ళినా నెట్వర్క్ చిన్న చిన్న స్టార్టప్స్ ఉంటాయి కదా, ఓన్లీ ఒక్క సెక్యూరిటీ పర్సన్ తీసుకొని అలాంటి కంపెనీస్ లోనే అన్ని వర్క్స్ చేపిస్తారు. మీరు ఫ్రెషర్స్ అయితే ట్రై టు గెట్ జాబ్ ఇన్ ద స్టార్టప్స్. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం MNCs వెళ్ళండి. సార్ మామూలుగా ఎంత పెట్టుకోవచ్చు సార్? మామూలుగా ఇది ఎక్స్పీరియన్స్ మీరు ఇచ్చే 3 years కి మంచి కాల్స్ ఉంటాయి. 2 to 3 years కి 2 or 3 మినిమం 2 నుంచి కాల్స్ ఉంటాయి. ఓకే. ఓకే సార్. ఓకే, వన్స్ మీకు ఈ సెక్యూరిటీలోకి ఎంటర్ అయితే వేరే టెక్నాలజీకి మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే సార్ అట్లీస్ట్ 10 ఇయర్స్ వరకు ఇందులోనే ఉండొచ్చా సార్? లైఫ్ మొత్తం ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇప్పుడు డెవాప్స్ అయినా ప్లస్ అవుతుంది సార్ దీనికి సెక్యూరిటీ మీద? డెవాప్స్ కూడా ఫేస్ అవుతుంది, డెవ్స్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ప్లస్ అవుతుంది సార్ మామూలుగా ఇది ఏమన్నా? ప్లస్ అవుతుంది. మీకు గిట్ డాకర్ యూజ్ చేస్తారు, కూబర్నెట్స్ యూజ్ చేస్తారు. కుబర్నెటిస్, ఇది డాకర్. ఓకే. మీకు మనం వచ్చేతలకి మీకు రేపు టైప్స్ చెప్తాను, అసలు సెక్యూరిటీలో ఎన్ని టీమ్స్ ఉన్నాయని మీకు ఓకే. అప్పుడు ఓకే. అర్థమవుతుంది. అదే డెవాప్స్ ఏమైనా ఐడియా ఉంటే కొంచెం ప్లస్ అవుద్దా? మీరు మీకు డెవాప్స్ మీద వర్క్ చేస్తున్నారా? కొంచెం ఐడియా ఉంది సార్, మేబీ. ఐడియా ఉందా? సో డెవాప్స్ కి డెవ్సెక్ ఉంటుంది. అవును సార్. డెవ్సెక్ సెక్యూరిటీ కింద. డెవ్సెకాప్స్ అదొక టీం ఉంటుంది, డెవ్సెకాప్స్. మీకు నేను టీమ్స్ చెప్తాను అది రేపు, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. ఓకే సార్. ఓకే, ఈ ఫస్ట్ 4-5 days మీరు జస్ట్ 1 hour ఏం చెప్పాను 1 hour చూడండి. తర్వాత మీకు క్లాసెస్ ప్రాక్టికల్ స్టార్ట్ అయినాక అట్లీస్ట్ 3 hours స్పెండ్ చేయండి. మీకు ల్యాబ్స్ ఉంటాయి, రియల్ టైమ్ సినారియోస్ ఉంటాయి, రియల్ టైమ్ హ్యాకింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ వన్ సజెషన్, డోంట్ యూజ్ హ్యాకింగ్ ఫర్ పర్సనల్ పర్పస్. ఇది చాలా డేంజర్, చాలా ఇల్లీగల్ అనమాట.
ఓకే. హ్యాక్ చేయొద్దు. జస్ట్ వెళ్ళండి. డేటా ఏం మాడిఫై చేయదు. సార్ యాహ్! ఇప్పుడు డెవాప్స్ చేయాలంటే మనకి సెట్ ఆఫ్ టూల్స్ లైక్ క్యూబర్నెటిస్, డాకర్, జెన్కిన్స్ అయి తెలియాలి. యెస్. మనం నేర్చుకునే దాంట్లో మనకేం తెలియాలి సార్? ఏ టూల్స్ గాని మనకి బేసిక్స్ ఆఫ్ మీకు లైక్ ఎలా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తెలియాలి. బేసిక్స్ తెలిసి సరిపోతుంది. మీరు బీటెక్ చదివితే ఇవన్నీ అర్థమైపోతాయి. అంటే మనకి ఆపరేటింగ్ కంప్యూటర్ సిస్టమ్ తెలిస్తే చాలా సార్? సింపుల్ గా మీకు కంప్యూటర్ అంటే ఏంటి, నెట్ సర్వర్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అంటే ఏంటి, ఆ చిన్న బేసిక్స్ తెలిసి సరిపోతుంది. దీనికి రిక్వైర్మెంట్స్ ఇంకేం అవసరం లేదు. ప్రోగ్రామింగ్ ఎక్సెల్ అంటే ఏంటి, అసలు మీకు కోడింగ్ ఏం అవసరం లేదు. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్. యా, గుడ్ ఈవినింగ్. దీనికి బీటెక్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ కదా సార్? వేరే మ్యాండేటరీ ఏం లేదు. సో బీటెక్ అయినా మీకు డిగ్రీ అయినా ఇట్ ఈస్ ఎనఫ్. డిగ్రీ కంప్యూటర్స్ ఫైన్, క్వాలిఫై ఉండాలి ఇట్స్ సార్. ఎనఫ్. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఉంటే ఏదో ఒక డిగ్రీ ఉండాలి. బీటెక్ డిగ్రీ అయినా డిగ్రీ అనేది ఓకే ఒకటి ఉండాలి. సార్. ఎంఎస్సీ ఉంది యాక్చువల్లీ. ఎంఎస్సీ. సో దీనికి ఏమన్నా రిలేటెడ్ సార్ లేకపోతే క్వైట్ ఆపోజిట్? దేనికి ఎవరినైనా అలో చేస్తారు. ఈవెన్ మీకు బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు సెక్యూరిటీలో. ఓకే. సో మీరు ఏం చదివారని చూడరు. ఫైనల్ గా ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసే కెపాసిటీ ఉందా, నాలెడ్జ్ ఉందా లేదా అంతే చూస్తారు. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు మోస్ట్లీ? నేను చెప్తాను కదా మీకు ప్రతి టాపిక్ లో చెప్తాను. ఇప్పుడు ఇవాళ చెప్పిన టాపిక్ లో మీకు 2 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తాను. ఒకటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ బాక్స్, గ్రే బాక్స్ అండ్ వైట్ బాక్స్ వైట్ బాక్స్. సో నెక్స్ట్, వాట్ ఈస్ విఏపిటి. సో నేను మీకు ప్రతి దాంట్లో క్వశ్చన్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. దీనికి కోడింగ్ ఏం అవసరం లేదా? అంటే కోడింగ్ లేదా తెలవాల్సిన అవసరం ఏం అవసరం లేదు. బట్ వాట్ తెలియాలి. ఇప్పుడు HTML ఉంది కదా, లేదు సార్. హైపర్టెక్స్ట్ HTML చెప్పంగానే దేనికి యూజ్ చేస్తాం? ఓకే. జావా అంటే- స్క్రిప్ట్ దేనికి యూజ్ చేస్తాం? వాట్ కొంచెం తెలుసా? కోడింగ్ ఎక్కడ రాయం? సింపుల్ గా కోడింగ్ ఎక్కడ రాయం. ఈ కోడ్ రివ్యూ చేయాలంటే మాత్రం కొంచెం కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో చెప్పా కదా, నీకు రేపు టీమ్స్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి సెక్యూరిటీలో, అప్పుడు మీకు అర్థమవుతుంది. సార్ ఇంకో చిన్న డౌట్. యా. అంటే సార్ ఇది మనకి ఇండివిజువల్ వర్క్ అంటున్నారు కదా సార్? అంటే మనకి డౌట్ వస్తే అప్పుడు ఎలా సార్? మనకి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ లో మీకు రియల్ టైమ్ లో డౌట్ వస్తే మీకు టీం ఉంటది కదా, టీం ఉంటది కానీ వర్క్ ఇండివిజువల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 10 అప్లికేషన్స్ ఉన్నాయి చెక్ చేయాల్సినవి, ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్ కి 10 ఒక్కొక్కరికి ఒక అప్లికేషన్ చేస్తారు. ఎవరు వాళ్ళు చెక్ చేసుకుంటారు, ఎవరిది వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు, ఎవరు వాళ్ళు రిపోర్ట్ చేసుకుంటారు. దట్స్ ఇట్. మీకు పక్కనే ఉంటారు, టీం ఉంటది పక్కన. సో ఏదైనా డౌట్ వస్తే పక్కన అడగవచ్చు. ఓకే సార్. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఆఫీస్ కి వెళ్లే లోపే మొత్తం ట్రైన్ అయిపోవాలి. ఇక్కడ టార్గెట్. ఓకే సార్. అంటే సెలెక్ట్ అయినాక వాళ్ళు నేర్చుకోవడం, ట్రైనింగ్ ఏమి ఇవ్వరు ఇక్కడ మీకు జావా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా 1 or 2 days కేటీ ఉంటది, ఎక్కువ ఉండదు. ట్రైనింగ్ అంతా ఇక్కడే తీసుకున్నాం మనం, ఫస్ట్ తీసుకోవాలి. ఇక్కడే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఏ కంపెనీకి వెళ్ళినా అదే ప్రాసెస్ ఉంటది. ఇప్పుడు మీరు జావా మీద కానీ వేరే ప్రాజెక్ట్స్ మీద వెళ్తే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటది. కేటీ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి 1 month 2 months కూడా పడుతుంది. కానీ ఇదంతా అక్కడ కాదు. ఏ కంపెనీకి వెళ్ళినా అక్కడ అదే పరిస్థితి. సో ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటది కాబట్టి 3 days కన్నా మీకు కేటీ ఇవ్వరు. మ్యాక్స్ ఇస్తే 3 days, 4 days, 1 week. 1 day సరిపోతుంది అసలు. ఎక్కడికి వెళ్ళినా అదే యూఆర్ఎల్ ఇస్తారు, అదే అప్లికేషన్ ఇస్తారు, అదే గ్రే బాక్స్, బ్లాక్ బాక్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా అదే వేలో టెస్ట్ చేస్తారు. అందరూ ఒకటే ఫాలో అవుతారు, యూనివర్సల్. ఎక్కడికి వెళ్ళినా అదేనా సార్? ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది. స్టార్టింగ్ డేట్ నుంచే సారీ స్టార్టింగ్ డేట్ నుంచే టికెట్ అసైన్ చేస్తారా? స్టార్టింగ్ నుంచి చేయరు, 3 days తర్వాత నుంచి అసైన్ చేస్తారు. స్టార్టింగ్ బ్లాక్ బాక్స్లు ఇస్తారు, తర్వాత నుంచి గ్రే బాక్స్ ఇలా సిఆర్స్ అలా ఇస్తారు. భయపడక, చాలా సింపుల్ గా ఉంటది. ఓకే. ఓకే.
కొన్ని అయితే మీకు ఆల్మోస్ట్ 60% ఆఫ్ కోర్సు చాలా సింపుల్గా ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ పర్సన్ కూడా చేసేటట్టు ఉంటుంది. సార్ 60% బేసిక్ ఆఫ్ అంటే కోర్స్. ఒకసారి చెప్తారా అంటే ఏమేమి తెలుసుకోవాలని? ఏం అవసరం లేదు, చెప్తున్నా కదా, ఏం అవసరం లేదు. నేను ఇప్పుడు HTML అంటే దాని గురించి చెప్పే మీ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే దాని గురించి చెప్పే మీ క్లాస్ స్టార్ట్ చేస్తాను. అంటే బేసిక్స్ కూడా నేనే కవర్ చేస్తాను. ఓకే. ఓకే, మీరు సింపుల్గా చెప్పినట్టు ప్రాక్టీస్ చేసి చాలు. మీరు కొత్తగా ఓకే సార్. బయట నుంచి ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఓకే, ఒక నోట్బుక్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ల్యాప్టాప్ ఉండాలి ఖచ్చితంగా. మొబైల్ అయితే జాయిన్ అవ్వద్దు, ల్యాప్టాప్లోనే జాయిన్ అవ్వండి. ఓకే, డైలీ ఒక 30 days 40 days ఫోకస్ చేయండి. తర్వాత ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి మొత్తం నేను చెప్తాను. ఎన్ని రోజులు ఉంటుంది సార్ కోర్స్ ఇది? అంటే ట్రైనింగ్ ఎన్ని రోజులు? అట్లీస్ట్ 40 days దాకా ఉండొచ్చు. 40 days. డిపెండ్స్ ఆన్ యువర్ క్వశ్చన్స్, మీ డౌట్స్ని బట్టి ప్రొలాంగ్ దాన్ని బట్టి ఉంటుంది. అట్లీస్ట్ 35 to 40 days ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత ఇంటర్వ్యూస్ కి ప్రిపేరింగ్ ఉంటుందా లేకపోతే ఎట్లా? నేను పంపిస్తాను అన్ని నేను గైడ్ చేస్తాను. మొత్తం ఫ్రేమ్ వర్క్ నా దగ్గర ఉంది, ఏం చేయాలనేది నేను మీకు Okay, sir. క్లాసెస్ లో స్టార్ట్ అయినప్పుడు నేను చెప్తాను. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ టుమారో. మనం సేమ్ టైంకి మీట్ అవుదాం. అందులోకి ఇవి చూడండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. Okay, sir. Bye, Thank sir. you.